బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ దళపతి టీవీకే విజయ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రజల తీర్పుకు తలవంచి దానిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని చెప్పారంటున్నారు ఆయన. గడిచిన 5 ఏళ్లలో తాము ఎన్నో ప్రాజెక్టులను చేపట్టామని అంటున్నారు. ఆ తర్వాత తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించామని కూడా ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ తమిళనాడును ఉన్నత స్థానానికి తీసుకెళ్లాము. ప్రజల కోసం మేము చేపట్టిన మంచి పథకాలను కొనసాగించడానికి తమకు ఓటు వేయాలని కోరామన్నారు స్టాలిన్. నా రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలను చూశాను, ఎన్నో అపజయాలను కూడా ఎదుర్కొన్నాను. అయితే రాజకీయాల్లో గెలుపు కంటే ఆశయం, సిద్ధాంతాలు ముఖ్యమన్నారు ఆయన. ఇన్నాళ్ళు ప్రజల కోసం పనిచేసిన డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు మరింత బాధ్యతతో గొప్ప ప్రతిపక్షంగా ఉంటుందంటున్నారు స్టాలిన్. సో ఇది ఆ స్టాలిన్ చేసిన ట్వీట్ మన రైట్ సైడ్లో చూస్తూ ఉన్నాం. సో స్టాలిన్ ట్వీట్లో వి బో అండ్ యాక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్, కంగ్రాచులేషన్ టు ద విక్టర్స్. ఆయన విజయ్ కంగ్రాచులేట్ చేయలేదు, ఇక్కడ విజేతలకు ఎవరైతే గెలిచారో ఆ విజేతలకు కంగ్రాచులేట్. ఎందుకంటే బికాజ్ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రత్యర్థి గెలుపుని ఆయన డైరెక్ట్గా మెన్షన్ చేసి ఆయన కంగ్రాచులేట్ చెప్పే అవకాశం లేదు. సో ఇక్కడ స్టాలిన్ కూడా అదే చేశారు, డైరెక్ట్గా విక్టర్స్కి విజయాన్ని అందించినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ విక్టర్స్కి ఎవరైతే గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మేము వి బో అండ్ యాక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాము. సో ఇన్ ద పాస్ట్ 5 years we have created numerous projects and provided good governance to the people of Tamil Nadu. We have elevated Tamil Nadu in every way. In the electoral arena, we sought votes only by speaking our achievements. గడిచిన 5 సంవత్సరాల పాటుగా కొన్ని లెక్కలేనంత ప్రాజెక్ట్స్ మేము తీసుకొచ్చాము. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అందించాం తమిళనాడు ప్రజలకి. మేము తమిళనాడుని ప్రతి రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. ఇక్కడ మేము ఆ ఓటర్లను అడిగింది కూడా అవన్నిటిని చూసి మాకు ఓటు వేయమని చెప్పే. వి క్యాంపెయిన్ ఫర్ ఓట్స్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ వి డెలివర్ టు ద పీపుల్ అండ్ విల్ కంటిన్యూ. సో వి క్యాంపెయిన్ ఫర్ ఓటర్స్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ స్కీమ్స్. సో మీకు అందినటువంటి పథకాలను చూసి ఆ పథకాలను కొనసాగింపుగా ఉండాలంటే మాకు ఓటు వేయమని చెప్పి అడిగాము. ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తమిళనాడు హూ సపోర్టెడ్ ఓటెడ్ ద సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ లెడ్ బై ద్రవిడ మొన్నెట్రా కజగం. డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి ఓటేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలని చెప్పారు ఆయన. ఐ గవర్న్ నాట్ జస్ట్ ఫర్ దోస్ హూ ఓటెడ్ బట్ ఆల్సో ఫర్ దోస్ హూ ఫర్గాట్ టు ఓట్. నేను నాకు ఓటేసిన వాళ్ళకే కాదు, ఓటు వేయడం మర్చిపోయిన వాళ్లకు కూడా నేను ఆ రోజు సేవలు అందించాను. నా ప్రభుత్వాన్ని వారికి సైతం అందించాను, వారికి కూడా అనేక సంక్షేమ పథకాలు అందించాను అని చెప్పి కొంత ఎమోషనల్గానే ఉంది ఆయన ట్వీట్ అనేది. సో డెఫినెట్గా ఆయన 5 సంవత్సరాల పాటుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన రీసెంట్గా అప్పటి వరకు ఎందుకు లాస్ట్ 48 hours బ్యాక్ అంటే మేబీ ఎగ్జాక్ట్గా April 29th వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ అయిపోగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసిన తర్వాత అందరూ కూడా డిఎంకే స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలినే ఉంటారు. అటు కరుణానిధి ఫ్యాక్టర్ కానీ లేకపోతే గతంలో 5 ఏళ్ల పాటుగా ఉన్నటువంటి ఫ్యాక్టర్ కానీ దేశంలో మోదీని సైతం ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచి ఎదిరించడం కానీ, డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఆయన పోరాటం కానీ, తమిళియన్స్ మోస్ట్ ఆఫ్ ది తమిళియన్స్. సో బీజేపీని ఇక్కడ చూడండి, బీజేపీకి వచ్చిన సీట్ అంతా ఒకే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ గెలిచింది ఒక్క స్థానంలో మాత్రమే. అంటే బీజేపీని ఎంత మేరకు అక్కడ ప్రజలు తిరస్కరించారో చూసాం. సో ద్రవిడియన్స్కి కొంత వాళ్ళ స్టేట్ అన్నా, వాళ్ళ కల్చర్ అన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఆస్పెక్ట్ అయినా సరే వాళ్ళు ఇండివిజువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో చాలా గట్టిగా ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎన్ఆర్డీఎంకేని యాక్సెప్ట్ చేయరు. కానీ టీవీకే విజయ్ అండ్ డిఎంకే మధ్యలోనే పోటీ ఉంటుంది. టీవీకే విజయ్ కొత్తగా వచ్చిన వ్యక్తి కదా, అనుభవం లేని వ్యక్తి, రాజకీయంగా ఎటువంటి అనుభవం లేదు ఆయనకి. సో స్టాలిన్ అయితే కరెక్ట్గా ఉంటుందేమో, కరుణానిధి ఆయనకున్నటువంటి పొలిటికల్ చరిస్మా ఇటు స్టాలిన్కి వర్కౌట్ అవుతుందేమో. ఆ తర్వాత ఇంకో విషయంలో తన కుటుంబంలో కూడా చాలామంది రాజకీయ నేతలు పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా కలిసి వస్తాయేమో, పొలిటికల్ చాణక్యతని చతురతని వాడతారేమో అనుకున్నాం. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే రకంగా రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఒక్కసారిగా తలకిందులైపోయింది. స్టాలిన్ పొలిటికల్ ఫ్యూచర్ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఏకంగా ఎంతలా ప్రజలు తిరస్కరించారంటే కేవలం అక్కడ ఆయన ప్రభుత్వాన్నే పక్కన పెట్టడం కాదు, ఆయన్ని సైతం తిరస్కరించారు. హీఈస్ ఆల్సో రిజెక్టెడ్ పీస్. కొలతూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రత్యర్థి విఎస్ బాబుని టీవీకే పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వ్యక్తిని గెలిపించి అక్కడ ఆయనను సైతం పక్కన పెట్టినప్పుడు అర్థం చేసుకోండి, పబ్లిక్ కేవలం ఆయన ప్రభుత్వాన్నే కాదు ఆయన్ని కూడా తిరస్కరించారు అనేది. కొలతూరు నియోజకవర్గంలో అట్మోస్ట్ ఆల్ 8,650 ఓట్స్తో ఆయన ఓటమి పాలయ్యారు. ఉదయనిధి స్టాలిన్ గెలిచారు, పళనిస్వామి గెలిచారు. కానీ ముఖ్యమంత్రి పైన ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత అర్థం చేసుకోండి. ఈసారి కొలతూరులో కనుక ఆయన గెలిస్తే ఇట్స్ 4th time.
ఆయన 4వ నియోజకవర్గంలో పోటీ చేయడం, ఆ తర్వాత గెలవడం అనేది. కానీ ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో ఆయన సైతం ఓడిపోయారు. అందుకే ఏది శాశ్వతం కాదు. 5 ఏళ్ల ప్రభుత్వానికి వచ్చి ప్రజల్ని మీ వైపుగా తిప్పుకోవాలనేది మీరు చేయాల్సిన పనిలో, లేకపోతే మీ సర్వీస్లో, మీ మాటల్లో, మీ చేతల్లో. అంతేగాని మీ ప్రెషర్లో, మీరు పెట్టేటువంటి సపరేషన్లో భయపెట్టాలనుకుంటే ప్రజలు అవకాశం వచ్చిన రోజున వాళ్ళు భయపెడితే కనీసం మీరు ఇక బ్రతకడం కూడా కష్టమే. ఆ రకంగా భయపెడతారు పబ్లిక్. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. డిఎంకే స్టాలిన్కి ఈరోజు అదే ప్రూవ్ అయింది, పినరాయి విజయన్కి అదే ప్రూవ్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ విషయంలో అయితే అట్మోస్ట్ ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. తను ఎక్కడి నుంచి ఏ వరకు ఎదిగారు, ఆ ఎదిగిన తర్వాత ఒదిగుండకుండా ఎంతలా అక్కడ పబ్లిక్ని ఇబ్బంది పెట్టారు అనేది అక్కడ వెస్ట్ బెంగాల్ పబ్లిక్ చెప్తే అర్థమవుతుంది. సో చాలా లైవ్స్లో ఆర్టీవీలో మీరు అక్కడ పబ్లిక్ రియాక్షన్ తీసుకున్నప్పుడు చూసే ఉంటారు. సో అక్కడ పబ్లిక్ చెప్తున్న మాట ఏంటి, వీ హ్యావ్ బీన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. నీకు ఒక షాకింగ్ సంఘటన ఏంటనంటే, మా ప్రతినిధి మధు అక్కడికి వెళ్ళి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు కనిపించిన ఒక అంశం ఏంటనంటే, చాలామంది షాక్ అయ్యారట. ఏమని, ఏం బీజేపీ ఇంతలా ఉందా అంటే, మొన్నటి వరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏవైనా, కాంగ్రెస్ కానీ ఎవరైనా కూడా బయటికి రావాలంటేనే వాళ్ళంతా సాహసించకపోయేది. వచ్చి మేము ఎందుకు చిక్కుల్లో పడాలి అనే రకంగా ఆలోచించేదంట. కానీ ఎప్పుడైతే తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందో, ఏకంగా ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓడిపోయారు భవానీపూర్ నుంచి, అక్కడ డైరెక్ట్గా ఇక మొదలైంది అక్కడ గెలిచినటువంటి పార్టీ బీజేపీ హవా. నాయకులంతా రోడ్లెక్కి చూస్తే ఆ జనం తాకిడి చూసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ షాక్ అయిందంట. ఏంది ఇంతమంది బీజేపీ సపోర్టర్స్ ఉన్నారా, ఇంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి షాక్ అయ్యారంట. ఇద్దరికి ఒక మంచి గుణపాఠం అని చెప్పాలి. ముఖ్యమంత్రి అనేంత మాత్రాన కొమ్ములు ఉన్నాయనో, లేకపోతే ముఖ్యమంత్రి అనేంత మాత్రాన ఎప్పటికీ గెలుస్తామనో, ముఖ్యమంత్రి అనేంత మాత్రాన ఏదైనా చెల్లుతుందని అనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి ఉదాహరణగా తీసుకోండి. 14 సంవత్సరాల 327 రోజుల పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేసింది. 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ఒక్క బోర్లా పడిపోయింది తృణమూల్ కాంగ్రెస్. కేవలం తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోవడమే కాదు, మమతా బెనర్జీ కూడా ఓడిపోయారా. ఆవిడ పోటీ చేసిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఓడిపోయారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వట్లేదు. సేమ్ విషయంలో స్టాలిన్. సో స్టాలిన్ అఫ్ కోర్స్ హీఈస్ అ గుడ్ ఫైటర్ ఫర్ ద లాస్ట్ 5 years. బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం కానీ, అక్కడ సపరేషన్ ఎదుర్కోవడం కానీ, గవర్నర్ చేత ఏ రకమైన ఒత్తిడి వచ్చినా దాన్ని ఎదుర్కోవడం కానీ, పబ్లిక్ అటెన్షన్ని డ్రాగ్ చేయడంలో కానీ హీ హ్యాడ్ ఒక మంచి నాయకత్వాన్ని చూపించారనేది లాస్ట్ 5 ఏళ్ళలో కనిపించింది. కానీ ఒక్కసారి కనుక పబ్లిక్ తిరస్కరిస్తే ఏమైపోతుందో చూపించారు. అక్కడ ఆయనకు కూడా తెలిసింది. ప్రభుత్వాన్నే కాదు, ఆయన్ని కూడా పక్కకు పెట్టేశారు కొలతూరు నియోజకవర్గ ప్రజలు. సో ఆయన కూడా ఓడిపోయారు. సో విజయన్ విషయంలో జరిగింది అదే. ఆయనకు 2 సార్లు అధికారం చేపట్టారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే గెలిచారు, కానీ ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఆయన కూడా అక్కడ ఇప్పుడు ప్రభుత్వాన్ని కోల్పోయారు. సో మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, తిరిగి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగలిగింది అస్సాం అండ్ పుదుచ్చేరిలో. ఇంకో చోట కొత్తగా వెస్ట్ బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకుంది బీజేపీ. ఇకపోతే కాంగ్రెస్ యూడీఎఫ్ నేతృత్వంలోని కేరళ కైవసం చేసుకుంటే టీవీకే తమిళనాడుని కైవసం చేసుకుంది. ఇంకా ఫుల్ మెజారిటీ లేదు విజయ్కి. విజయ్కి ఏం జరిగిందో చూడాలి, విజయ్కి ఏ పార్టీలు సపోర్ట్ ఇస్తాయో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టాలిన్ చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. స్టాలిన్ అటు గెలిచిన విజేతలకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, మేము ప్రజల మాటకి, ప్రజల యొక్క తీర్పుకి కట్టుబడి ఉన్నాం, శిరసా వహిస్తామని చెప్పి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన, మేము మా ప్రభుత్వంలో చేసిన పథకాలని, ప్రాజెక్ట్స్ని చూసే పబ్లిక్ని ఓట్లు అడిగాం, కానీ ఏ రోజు కూడా ఇక్కడ మేము డ్రామాలకు తెరలేపలేదు అనేది ఆయన చెప్తున్న మాట. సో థ్యాంక్స్ టు ద లీడర్స్ ఆఫీషియల్లీ హూ హ్యాడ్ వర్క్డ్ and of the friendship movement who stood shoulder to shoulder with us, all of them. డిఎంకే పార్టీ కూటమిలో ఉన్నటువంటి నేతలను కూడా గెలిపించినందుకు అటు తమిళియన్ ప్రజలకి థ్యాంక్స్ చెప్తూ, అందరూ కూడా మాతో పాటు నిలబడ్డ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. సో ఏదేమైనా టీవీకే విజయ్ గెలుపుని మీరు ఎలా చూస్తారు? టీవీకే విజయ్ గెలుపు నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. తమిళనాడునే కాదు, ఏకంగా భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ స్టోరీ అయింది. చాలా తక్కువ సమయంలో ఇంతటి స్థాయిలోకి ఎదగడం, ముఖ్యమంత్రి అవడం అనేది కొంత ఇప్పుడు హాట్ టాపిక్ అండ్ స్పెషల్ అటెన్షన్ డ్రాక్ చేశారు దేశ ప్రజలది. సో స్టాలిన్ మాత్రం ఆయనకి గెలిచిన వారికి కంగ్రాచ్యులేట్ అంటూ ఒక ట్వీట్ చేశారు. సో టీవీకే విజయ్ గెలుపు చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి.